హైకోర్టు న్యాయవాది గట్టు వామన్రావు నాగమణి దంపతుల ఘాతుక హత్య తెలంగాణ రాజకీయాలను సమాజాన్ని కూడా కలిచివేసిందని చెప్పాలి. కొన్నిసార్లు స్థానిక ఘటనలాగా కనిపించేవి మొత్తం సమాజాన్ని చెలింపజేస్తాయి, షేక్ చేస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉంది. ప్రభుత్వం యొక్క స్పందన, పోలీసుల స్పందన స్థాయిలో ఉందా అంటే లేదు. స్పష్టంగా చెప్పొచ్చు. కొన్ని కేసుల్లో మరి గంటకు కూడా వివరాలు చెప్పే పోలీసులు ఈ విషయంలోకి వచ్చేసరికి అరెస్టులు చేశాము ఇట్లాంటివి చెప్తూ ఉన్నారు. సాక్ష్యాధారాలు, వీడియోలు అక్కడ కొద్దిసేపట్లోనే అక్కడ తిరిగిన బస్సులు ఇవన్నీ చాలా కనిపిస్తున్నాయి. రెండోది వాళ్ళు యాక్టివిస్టులు కూడా కేసులు వేశారు, ఫోన్లు చేశారు, పోరాడారు, ఇవన్నీ చేశారు. సాధారణంగా పై స్థాయిలో విమర్శలు చేసేవాళ్ళు, లేకపోతే మీడియాలో కనిపించేవాళ్ళు, సెలబ్రిటీలు ఈ స్థాయిలో కంటే కింద క్షేత్రస్థాయిలో స్టింగర్స్గా ఉండేవాళ్ళు, లేకపోతే హక్కుల కార్యకర్తలు, వీళ్ళ మీద ఈ దాడుల ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఈజీ టార్గెట్స్గా కూడా ఉంటారు. వాళ్ళని వెంటాడడం, ఇవి చేయడం సులభంగా కూడా ఉంటుంది. ఇక్కడ వామన్రావు నాగమణి దంపతులు అనేక విషయాల్లో అక్కడ టీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నటువంటి కుంట శ్రీను, అలాగే పైన ఉన్నటువంటి గత ఎమ్మెల్యే, ప్రస్తుతం జడ్పీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పుట్ట మధు, వీళ్ళని వ్యతిరేకిస్తున్నారనేది చాలా స్పష్టం. కొన్ని కేసుల్లో వాళ్ళు కొన్ని ఫలితాలు సాధించారు, అనేక ఫిర్యాదులు చేశారు, చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వాళ్ళు పోలీసులతో కూడా అనేకసార్లు కాంటాక్ట్లోకి వచ్చారు. ఆ వీడియోలు కూడా కనిపిస్తున్నాయి. అయినా సరే వాళ్ళకి రక్షణ సంగతి అట్లా ఉంచి హత్య జరిగిన తర్వాత కూడా ఆయన్ని ఒకరిని సస్పెండ్ చేశామంటున్నారు పార్టీ నుంచి తప్ప. ఇక మిగిలింది తీవ్రమైన స్పందన లేదు. ప్రభుత్వ పెద్దలు, ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఖండించింది. అంటే అఖిల భారత స్థాయికి చేరిపోయింది ఈ హత్య. న్యాయవాదులు పైగా హైకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంది. మీడియాలో ఇది ఒక ప్రధాన అంశంగా ఉంది. సహజం అది. తప్పుల మీద లేకపోతే స్థానికమైన వివాదాల మీద పోరాడుతున్న వాళ్ళను అంతం చేయడం, లేకపోతే ఆర్టీఐ కార్యకర్తలను వేటాడడం, హక్కుల కార్యకర్తలను బెదిరించడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మారిపోతున్న పరిస్థితులు. అది కూడా కాకుండా చాలాసార్లు తెలంగాణలో మనం చూస్తే ఈ మాఫియా తరహా హత్యలు, ఉదంతాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ అర్ధాంతరంగా ఆగిపోతుంటాయి. పోలీసులు చాలా చెప్తారు, హడావుడి జరుగుతుంది, మళ్ళీ తర్వాత గప్చిప్, తెలియదు ఇది ఏమవుతుంది ఎక్కడానికి. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో వీళ్ళు అనేక అంశాలు లేవనెత్తారు. వాళ్ళు 100% వాళ్ళు లేవనెత్తినవి, వాళ్ళు చేసినవి, వాటి మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ ప్రాణాలు తీసే హక్కు, అధికారం ఎవరికి ఉంది? అంత ఘోరంగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కూడా సాక్ష్యాధారాలు దొరికాక కూడా పోలీసులు ఈ రోజుల్లో దీని మీద పూర్తి వివరాలు వెల్లడించకపోవడం, ప్రభుత్వ పెద్దలు కూడా బాగా గట్టిగా స్పందించకపోవడం, టీఆర్ఎస్ పాలక పార్టీగా దీని మీద తీసుకోవాల్సినంత గట్టి వైఖరి తీసుకోకపోవడం సరిగ్గా లేదు, సంతృప్తికరంగా లేదు. ఇలాంటి ఘటనలను ఖచ్చితంగా తీసుకొని కఠినంగా వ్యవహరించకపోతే ఇంకో రూపంలో ఇంకో చోట జరుగుతాయి. పోరాడేవాళ్లను, నిలదీసేవాళ్లను అంతం చేసేటటువంటి ప్రక్రియ, ఘాతుకం ఎప్పుడు అనుమతించరు అనేది ప్రజాస్వామ్య విరుద్ధమైంది, ప్రజలకు ప్రాణాంతకమైంది. కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కోరాయి దీని మీద. లాయర్ల సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశంలో కూడా నిరసనలు తెలిపాయి. అయినా సరే ఆ స్థాయి స్పందన ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి లేదు. ఇట్స్ నాట్ జస్ట్ కేస్ ఆఫ్ అనదర్ మర్డర్, ఇట్స్ ఎ ghastly murder that shook the society of Telangana as a whole. ఆ తీవ్రతను గమనంలోకి తీసుకోకపోతే మటుకు దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది భవిష్యత్తులో. రెండవది, ఇలాంటి ఘటనలు 1, 2, 3
జరుగుతున్న కొద్దీ విశ్వాసం సన్నగిల్లుతుంది. ఆ తర్వాత ఎవరు దాన్ని మళ్ళీ మరమ్మతు చేయగలిగినటువంటి పరిస్థితి ఉండదు. మూడవది, సమస్యల కోసం నిలబడేవాళ్ళు, పోరాడేవాళ్ళు, నిలదీసేవాళ్ళు, కేసులు వేసేవాళ్ళు, వార్తలు రాసేవాళ్ళు, వ్యాఖ్యానించేవాళ్ళు, నివేదించేవాళ్ళు, శోధించేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు లేకపోతే సమాజంలో అనేక వైపరీత్యాలు, అనేక అవినీతి పనులు, అక్రమాలు, అఘాయిత్యాలు నిరాఘాటంగా సరిపోతాయి. ఎప్పుడు కూడా ప్రశ్నించేవాళ్ళు, ప్రతిఘటించేవాళ్ళు, ఎదిరించేవాళ్ళు ఉండాల్సిందే. వాళ్ళను తొలగించేటటువంటి ప్రక్రియ తీసుకొని అందుకోసం హత్యలు, లేకపోతే అణచివేతలు, దాడులు, అఘాయిత్యాలు చేస్తే వాటిని ప్రభుత్వం కూడా తీవ్రంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంత అఖిల భారత స్థాయిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఖండించిన తర్వాత కూడా, హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా మామూలు పద్ధతుల్లోనే దీన్ని ఒక ప్రత్యేకమైన తీవ్రమైన కేసుగా పరిగణించకపోతే ఇంకా న్యాయమేం జరుగుతుంది? విశ్వాసం ఎలా కలుగుతుంది?